తెలంగాణ అసెంబ్లీ బీఎస్సీ సమావేశం ముగిసింది. ఈ నెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించనున్నారు. 19వ సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తెలంగాణ అసెంబ్లీ బీఎస్సీ సమావేశం ముగిసింది. ఈ నెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 19వ సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్, కొద్దిసేపటి క్రితమే బీఎస్సీ సమావేశం ముగిసింది. స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా విప్పులు హాజరయ్యారు. వారితో పాటుగా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు ఈ బీఎస్సీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాల పైన చర్చించి నిర్ణయాన్ని తీసుకున్నారు. 27 వరకు అసెంబ్లీని నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేశారు. అందులో ఈ నెల 14, 16న సెలవులు. 14న హోలీ పండుగ నేపథ్యంలో సెలవు ప్రకటించారు. 16న ఆదివారం. 19న బడ్జెట్ ను శాసనసభ ప్రవేశపెట్టనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి దానిపైన చర్చించి ఆమోదం తెలుపుతారు. 3 రోజుల పాటు పద్దులపైన చర్చ చేస్తారు. 27న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపుతారు. అయితే ఈ సందర్భంగా కనీసం అంటే ఇది మొత్తంగా 27 వరకు అంటే దాదాపుగా 11 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కనీసము 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని చెప్పి స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, అప్పుడే నీటి ఎత్తి ప్రారంభమైంది. సాగునీరు లేక పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఇంకా చాలా మందికి రైతు భరోసా నిధులు కాలేదు. చాలా మంది రైతులకి రైతు రుణమాఫీ కాలేదు. ఇలాంటి అంశాలన్నింటిపైన చర్చించడం కోసము 20 రోజుల పాటు కనీసం నిర్వహించాలి సభలని చెప్పి వారు కోరారు, విజ్ఞప్తి చేశారు. కానీ ఫైనల్ గానైతే మొత్తానికి ఈ నెల 27 వరకు సమావేశాలు నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేసి 27న ద్రవ్య వినిమయ బిల్లుకు, అప్రోప్రియేషన్ బిల్లుకు ఆమోదం తెలుపనున్నారు. శ్రీనివాస్, ఈ బీసీ కులగణన బిల్లుకు సంబంధించి కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా నర్సింగ్? ఈ 11 రోజుల పాటు జరిగేటువంటి సమావేశంలో ఈ నెల 13న గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన తర్వాత 14న సెలవు. ఈ 15 అదే విధంగా మళ్ళీ 17, 18 ఈ 3 రోజుల పాటు బీసీ కులగణనకు సంబంధించినటువంటి బిల్లును పెట్టి, బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి బిల్లును పెట్టి దానిపైన చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఆ బిల్లును కేంద్రానికి పంపి ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టి చర్చించి దానికి కూడా ఆమోదం తెలిపి దానికి చట్టం చేసేటువంటి ఆలోచనతో, ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉంది. సో ఈ 3 రోజుల పాటు కూడా ఈ 2